ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఉపన్యాసాలు చెప్పాలా, అలాగే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నప్పుడు పుంకాను స్టోరీలు రాయాలి. అదే అధికార పక్షంలోకి మన వాళ్ళు వచ్చారంటే అడ్డదిడ్డంగా మన వాళ్ళు చేసే దౌర్జన్యాల్ని కాపు కాయాలి, దాన్ని గొప్ప విజయం కిందన ప్రకటించాలి. అదే సందర్భంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నా సరే గొప్ప విజేతల కిందన ప్రకటించాలి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నీచ జర్నలిజం వ్యవస్థల విధ్వంసానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ టైంలో ఎన్నికలు జరిగినాయి, కొన్ని ఎన్నికలప్పుడు అవకతవకలు జరుగుతాయి ఖచ్చితంగా, దాన్ని తప్పనినే మాట్లాడాం, ఒప్పని ఎవడు మాట్లాడలేదు. అదే సందర్భంలో గెలిచిన తర్వాత ఒకటో రెండో తేడా వచ్చి అంటే వైసీపీ మీద తెలుగుదేశం గెలిచినవి ఉన్నాయి, అక్కడ ఇట్లాంటి విధ్వంసం చేయలే. వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చుకుని మన పార్టీలో చేసుకుని మున్సిపాలిటీ లాక్కోవడము, కార్పొరేషన్ లాక్కోవడము చేయలేదు. సరే కార్పొరేషన్ అంటే గెలవలేదు అనుకుందాం, మున్సిపాలిటీ లాక్కోలేదు. ఒక్క సీటు తేడాతో ఉన్నటువంటి చోట కూడా వదిలేశారు. మనం గెలిచాం, అక్కడ ఓడాం, రైట్ అన్నటువంటి అది సంస్కారయుత రాజకీయం. బట్ దాన్ని విధ్వంసం అని చెప్పి బయట జరిగినటువంటి ఓటింగ్ సందర్భంగా జరిగిన తప్పుల్ని హైలైట్ చేసినటువంటి మీడియా కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి విపక్షం కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వస్తే అంత నిశ్శబ్దం కాదు, రివర్స్ అన్నమాట. ఇవాళ తిరువూరులో ఓ పక్కన వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది, ఎన్నికకి వెళ్ళనీయకుండా చివరికి వైసీపీ నాయకుడి ఇంట్లో ఉన్న కౌన్సిలర్ని మాకు ఇస్తావా లేదా అని తెలుగుదేశం వెళ్ళి వైసీపీ ఇన్ఛార్జ్ ఇంటి మీద దాడికి ప్రయత్నించడం, చివరికి వైసీపీకి సంబంధించిన జిల్లా నాయకులు అక్కడికి వెళ్తుంటే వెళ్లకుండా అడ్డుపడటం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం డీసీపీ స్థాయి అధికారితో భద్రత కల్పించమంటే ఈలోపు ఎన్నికనే వాయిదా వేయించడం. అంటే న్యాయ వ్యవస్థ మాట లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, మళ్ళీ విజయోత్సవం అని చెప్పి రాసుకుంటారు. ఇప్పుడు నిన్న జరిగినాయి అయ్యే. వేరే పార్టీ తరపున గెలిచిన వాళ్ళని గుంజుకోవడాన్ని విజయ యాత్ర అంటారా? సరే, మనకి ఇది కొత్త తరహా జర్నలిజం, కొత్త తరహా రాజకీయం. ఈ కుసంస్కార రాజకీయాన్ని ఇప్పుడు ప్రోత్సహించిన వాళ్ళు రేపు మళ్ళీ పొరపాటు వైసీపీ అధికారంలోకి వచ్చి ఇదే పని చేస్తే అరాచకం, దుర్మార్గం, విధ్వంసం అని చెప్తారు. ఇప్పుడు ఇది విధ్వంసం కాదా?